పంచాయతీ పోలింగ్ కు సమగ్ర సిద్ధతలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ 11వ తేదీన జరగనున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పోలింగ్ కు సంబంధించిన సామాగ్రి పంపిణీ జరిగిన సందర్భంగా ఎంపీడీఓ కిషోర్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో మొత్తం 26 గ్రామ పంచాయతీల్లో 4 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఏర్పడగా మిగతా 22 గ్రామ పంచాయతీల్లో 194 వార్డులకు 280 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని తెలిపారు. సర్పంచ్ పదవులకు 67 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా 194 మంది పోలింగ్ ఆఫీసర్లు, 245 మంది అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లతో మొత్తం 439 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరగగా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు. సాఫీగా ఎన్నికలు నిర్వహించేందుకు 13 బస్సులు, 4 జోనల్ ఆఫీసర్లు, 8 మైక్రో అబ్జర్వర్లు పనిచేస్తున్నారని వెల్లడించారు. సమస్యాత్మక గ్రామాలైన 2 పంచాయతీల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో భద్రతా చర్యలు, మౌలిక వసతులు సమగ్రంగా సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విఠల్, ఎంపీఓ మధుకర్, ఎంఈఓ నాగయ్య తదితర అధికారులు పాల్గొన్నారు. మీరు ఎంతటే మీరు అలాట్ చేసుకుంటాం. అలాట్మెంట్ అయిపోయి సిగ్నేచర్ వేయించేసి ఒక్కపరు మీరు రిపోర్ట్ చేస్తే వాళ్ళకి బ్యాలెట్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. కొంచెం ఇది ఎన్షూర్ చేసుకోవాలని కోరుతున్నాం. భోజనం చేసి వచ్చేస్తే మీకు బ్యాలెట్ పేపర్ ఇస్తారండి. భోజనం చేసి వచ్చేస్తే కనుక మీ కన్సర్న్ పిఎస్లో మీ కన్సర్న్ జీపీలో కూర్చుంటే మీకు ఇప్పుడు బ్యాలెట్ పేపర్ వస్తుంది. మీరు బ్యాలెట్ పేపర్ వెరిఫికేషన్ చేసుకుని ఇప్పుడు మనము వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు భోజనం చేసేసి మీ కన్సర్న్ జీపీలో కూర్చోవాలండి. ఇప్పుడు బ్యాలెట్ పేపర్ మీకు పంపివ్వడం అనేది జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. నేను కిషోర్ కుమార్, బోధన్ ఎంపీడీఓ. ఈరోజు ఇక్కడ సర్పంచ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ మెటీరియల్ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మా దగ్గర వచ్చేసి 194 వార్డ్స్ ఉన్నాయి. 280 మంది పోటీలో ఉన్నారు. అలాగే 22 సర్పంచ్ స్థానాలకు గాను 67 మంది బరిలో ఉన్నారు. సో వీళ్ళందరికీ పీఓలు 194 మంది, ఓపీఓలు 245 మంది, మొత్తంగా 439 మంది సిబ్బంది పోలింగ్ విధులలో పాల్గొంటున్నారు. 26 గ్రామ పంచాయతీలు మా బోధన్ మండలం కింద, 4 యునానిమస్ అయ్యాయి, 22 వాటికి పోటీ జరుగుతుంది. ఇందులో 13 బస్సెస్ అరేంజ్ చేశాము రూట్ వారీగా. ఇందులో 4 జోనల్ ఆఫీసర్స్ ఉంటారు, 8 మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు. రేపు ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ అనేది జరుగుతుంది. పోలింగ్ తదనంతరం
2 గంటల నుండి కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్ అయిపోగానే ఒక్కొక్క విలేజ్ వారీగా రిజల్ట్స్ అనేది వస్తుంటాయి. రేపటి వరకు క్లోజ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా రేపు ప్రాబ్లం అయ్యి రీకౌంటింగ్ అలాంటి ఏమైనా సంఘటనలు జరిగితే ఎల్లుండి కూడా జరుగుతుంది. సైమల్టేనియస్గా ఉప సర్పంచ్ ఎలక్షన్ కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.